ఇదే ఈ కథలో టర్నింగ్ పాయింట్. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ సిటీ లైట్స్ మధ్యలో ఈ వర్షంలో నా జీవితం పూర్తిగా తలకిందులు కాబోతోంది. There was something about her. తన నవ్వు, the smile was magical. ఆ రోజు నా అన్ని బాధలు ఆ నవ్వుతో మాయమైపోయాయి. And just like that, she was gone. అలా తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. అన్అనౌన్స్డ్, అన్ఎక్స్పెక్టెడ్. హాయ్. హాయ్. టెన్షన్ పడక్కర్లేదు, వాడికి ఏమీ కాదు. యాక్చువల్లీ వాడిని కండిషన్ గురి చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. అంటే నార్మలీ ఒక యాక్సిడెంట్ అయితే ఎవరు ఆపరు కదా. లిజన్, దిస్ ఇస్ మై నెంబర్. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. ఐ కెన్ టేక్ యూర్ నెంబర్. ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ, నేనే కాల్ చేస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను, అంతేనా? ఆ, యూజువలీ అలాగే కదా అబ్బాయిలు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ, ఊరికే అన్నా. గో ఆన్, ఏదో అడగాలన్నారు. అదే అడుగుదాం అనుకున్నాను. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? లాస్ట్ మంత్ మనం యూబీ సిటీ దగ్గర మీట్ అయ్యాం. మీరు నాకు ట్యాక్సీ ఆఫర్ చేశారు. ఐ రిమెంబర్ యూ. అఫ్ కోర్స్, ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది. దట్ వాస్ యూ. అది కాదు, ఏదో ఒక ఫీలింగ్. మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసాం. గోపాల్, నువ్వు నాకు తెలుసు. కొంచెం పాత కనెక్షన్ మంది. పుజ్జి ఫ్లాష్ బ్యాక్. సమ్మర్ ఆఫ్ 99. సావిత్రి, ఎల్లుండి ప్లాన్? న్యూ ఇయర్ ఇవ్ కదా. పెద్ద ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ సమ్ ఫ్రెండ్స్తో కలిసి స్మాల్ న్యూ ఇయర్స్ పార్టీ. 12ంటికి ఐ జస్ట్ వాంట్ టు స్క్రీమ్ మై లంగ్స్ అవుట్. పార్టీకి ముందు మన డిన్నర్ చేద్దామా? మై ప్లీజ్. డిన్నర్ అయిన వెంటనే నేను డ్రాప్ చేస్తాను. నెవర్ మైండ్, విల్ సీ యూ సూన్. నో, నేను వస్తా. ఐల్ సీ యూ దేర్. ఓకే, బాయ్. Bon appetit. అప్పటి బుల్లి అయినా ఇవన్నీ కుక్ చేసింది. Yep. సో ఎందుకని ఇంత ఎఫర్ట్ తీసుకొని డిన్నర్? ఒక అపాలజీ అనుకో. నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. ఓకే, అపాలజీ యాక్సెప్టెడ్.
యువర్ సెయింగ్ చదువు మధ్యలో ఏదో బ్రేక్ అని. నేను చెప్పానుగా గోపాల్, ఐ లవ్ దిస్ సిటీ. సో నమ్మ బెంగళూరు వెళ్ళి ఒక గ్యాప్ ఇయర్. సో పెళ్ళి, బాయ్ ఫ్రెండ్? ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నావా? అవును. వెల్, పెళ్ళి గురించి నేను ఆలోచించలేదు. బట్ బాయ్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ రాహుల్, నాన్న వాళ్ళ క్లయింట్ కొడుకు. అలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చో లేదో తెలీదు, మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఇంతవరకు. నేను షిమ్లాలో ఉన్నప్పుడు రాహుల్ ఇక్కడ ఉన్నాడు. నేను తిరిగి వచ్చేసరికి లండన్ వెళ్ళిపోయాడు ఫర్ హిజ్ MBA. యాక్చువల్లీ లాస్ట్ మంత్ వెకేషన్కి ఇక్కడ ఉన్నాడు. రాహుల్, నైస్ నేమ్. హౌ ఇస్ హి? Rahul is this perfect guy, you know, handsome, rich and affluent family. Rahul వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఒక పెద్ద బిల్డర్. ఆల్ ఇన్ ఆల్ ఒక ఐడియల్ హస్బెండ్ మెటీరియల్. సో యూర్ ఇన్ లవ్? జర్నలిస్ట్ అనిపించావు. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? నేను అలాంటి ఒక టిపికల్ అమ్మాయిని కాదు గోపాల్. నాకు ఈ లవ్, రొమాన్స్ అంటే నమ్మకం లేదు. కాలేజ్లో చాలా లవ్ స్టోరీస్ చూశాను, వాటి అన్ని ఎండింగ్స్ ట్రాజెడీనే. అయినా ఎందుకులే, ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మై లైకింగ్. ఐ డోంట్ బై దాట్. అందరు అమ్మాయిలు లోపల రొమాంటికే కదా. ఈ రోజుల్లో ప్రేమ ప్రాక్టికల్. ఒక బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ తనే అని ఫిక్స్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాస్పెక్ట్స్, పట్టతల అని. సి, మన జనరేషన్కి మనం అడిగిన ఫ్రీడమ్ మన పేరెంట్స్ ఇచ్చారు. నా విషయంలో నేనే నా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రీడమ్ దొరికినప్పుడు మనం న్యాచురల్గా ఇంకా రెస్పాన్సిబుల్ అవుతాం. ఈ పవిత్ర ప్రేమ లాంటివి మన పేరెంట్స్ టైంలోనే ఎండ్ అయ్యాయి. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ లవ్? నేను ఇంతవరకు ఈ లవ్ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఐల్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్, దిస్ వాజ్ రియలీ లవ్లీ. నేను బయలుదేరుతాను. సావిత్రి, వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుందామా? యా, షూర్. జస్ట్ మినిట్. ఆ రాత్రి నాకు దొరికింది. ఇన్ని రోజులు నాతోనే ఉంది. ముందే ఇవ్వాల్సిందే. ఐఎమ్ సారీ. ఏమో, ఇవ్వాలనిపించలేదు. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం. గోపాల్, నీకు ఈ కెమెరా ఇంపార్టెన్స్ తెలీదు. థ్యాంక్ యూ. నేనే గోపాల్. ఎక్కడికి? నైస్ బెడ్రూమ్. ఇదేంటి ఇలాగా? ఎలాగా? ఇదేంటి ఈ టైంలో ఇంట్లో అని? నువ్వేం భయపడకు, ఎవరు చూడలేదు. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, చెప్పేసి వెళ్ళిపోతాను. గోపాల్, ఏంటి ఇలా ఇంటికి వచ్చి ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఆ కెమెరా దొరికిన దగ్గర నుంచి నిన్ను కనిపెట్టడానికి నేను గుమ్మడి పడిన పాటలు యూ హ్యావ్ నో ఐడియా. మొదట అంత టైంపాస్గా ఉండేది, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను చూశాను.
దగ్గరయ్యావు. తర్వాత నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ. అమ్మా సావిత్రి, వస్తున్నా. ఇదేంటి కొత్త రూమా? నేను తిరిగొచ్చే వరకు మాట్లాడకుండా కూర్చో. ష్.